ఇన్నాళ్ళు సైలెంట్ మోడ్, ఇప్పుడు యాక్టివ్ మోడ్. ఫామ్ హౌస్ నుంచి ఫామ్ లోకి, ప్రజాక్షేత్రంలోకి సారొస్తున్నారా? ఫుల్ టైం పాలిటిక్స్ తో యాక్టివ్ కానున్నారా? ఇక కేసీఆర్ పాలిటిక్స్ లో మళ్ళీ యాక్టివ్ గా మారుతున్నారా? ఫామ్ హౌస్ వదిలి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారా? మొన్ననే జగిత్యాల సభలో మాట్లాడారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. నేతలు కార్యకర్తలతో మాటాముచ్చట కలిపారు. ఇక మే 6న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభకి కారు పార్టీ పెద్ద సారు హాజరు కానున్నారని క్యాడర్ లో టాక్ నడుస్తోంది. ఇలా పోరాటాలు, సభల ద్వారా కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి పూర్తి స్థాయిలో ప్రవేశిస్తున్నారా? ఫుల్ టైం ఫోకస్ పెంచుతున్నారా? ఈ పరిణామాల్ని చూస్తే ఇవన్నీ క్యాడర్ కి కేసీఆర్ ఇస్తున్న సిగ్నల్స్ అని పార్టీలో చర్చ జరుగుతోందట. సేమ్ డేట్, సేమ్ టైం, సేమ్ ఫైట్. 4 ఏళ్ల క్రితం ఎన్నికల ముందు ఓరుగల్లు గడ్డపై మే 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరుతో హామీలిచ్చింది. ఆ హామీలు నెరవేరలేదంటూ నిలదీసేందుకు గులాబీ సైన్యం సిద్ధమవుతోంది. మళ్లీ సరిగ్గా మే నెల 6వ తేదీనే వరంగల్లో బహిరంగ సభ నిర్వహణకు గులాబీ సైన్యం సన్నాహాలు చేస్తోంది. వరంగల్లో ఆ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారట. మే నెల 6వ తేదీన వరంగల్ గడ్డపై రైతన్నలతో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఆ సభ నిర్వహణ గురించి మాట్లాడేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా సభని సజావుగా నిర్వహించేందుకు జిల్లా నాయకత్వానికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభ ఎజెండాని, దాని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని గులాబీ పార్టీ లీడర్లకి, క్యాడర్ కి కేటీఆర్ వివరించారు. 2022 మే 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రైతు డిక్లరేషన్ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ సభకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే ఆ సభ ద్వారా రైతులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని విస్మరించిందంటూ అదే తేదీన రైతులతో సభ నిర్వహించి కాంగ్రెస్ పై రైతులతోనే విమర్శల దాడి చేయించేందుకు బీఆర్ఎస్ ఈ వ్యూహం రచించిందట. వరంగల్ నగర శివారులోని ఓపెన్ ప్లేస్ లో ఈ సభ నిర్వహించడానికి బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు 3 ప్రాంతాల్ని పరిశీలించారు. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సభాస్థలం ఎంపికపై పార్టీ శ్రేణులకి హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. ఈ సభకి ఉమ్మడి జిల్లాలోని రైతుల్ని పెద్ద ఎత్తున తరలించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్న సమయంలో రబీ పంట చేతికి వచ్చినా అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరి, మొక్కజొన్న, మిర్చి పండించిన రైతుల్ని భారీగా సమీకరించి ఈ సభకి తరలించే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్లాన్ చేస్తున్నాయట. ఈ సభకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇది క్యాడర్ లో జోష్ నింపుతోందట. ఇలా వరుస కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కేసీఆర్ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసినట్లే అని సంకేతాలిచ్చినట్లు గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారట.